Yes, mom, start. The screen visible గా ఉందా మ్యామ్? Yes, ma'am. Yes, continue, ma'am. Please continue. ఓకే. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన ఆదిగురువు అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, రీజనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెరుమాల గారికి, ఇన్ఛార్జ్ స్వాతి మేడంకి, కో ఇన్ఛార్జ్ సాయి కిరణ్ గారికి, మా మెంటార్ భువనేశ్వరి మేడంకి, ఈ ఇంపాక్ట్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ బ్యాచ్ 220 సభ్యులందరికీ మా గ్రూప్ తరఫున అనగా నేను, ఉషారావు, రామారావు గారు మరియు మల్లేశం గారి తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా అవుట్పుట్ 4 కేటగిరీలో మాకు ఇచ్చిన టాపిక్ కంటెంట్ ప్రిపరేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ ఎలా ఉండాలి, కంటెంట్ అంటే ఏంటి? మనం బేసికలీ ట్రైనింగ్ సెషన్ తీసుకునే ముందు మనము మన ఇంటెన్షన్ ఎట్లా ఉండాలంటే మన కంటెంట్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్ ఇన్ ద సెన్స్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్రెష్ ఐడియాస్. డిఫరెంట్గా ఉండాలి మన ఐడియాస్, అండ్ మనం చెప్పే ఆడియన్స్కి అది రిలవెంట్గా ఉండాలి. ప్లస్ మనము ఊరికే చెప్తా ఉంటే వాళ్ళు బోర్ అయిపోతారు. సో మన కంటెంట్ ప్రిపరేషన్ అప్పుడు దాన్ని చాలా ఎంగేజింగ్గా ఉంచాలి, అంటే ఇంటరాక్టివ్గా ఉంచాలి, అండ్ దాన్ని సింపుల్గా ఉంచాలి, అండ్ ఎమోషనల్ హార్ట్ టచ్ ఉండాలి. అంటే మనం దిల్సే కర్నా అంటారు కదా, అట్లా చెయ్యాలి. దాన్ని ఎక్కడి నుంచైనా కాపీ చేస్తే ఆ ఫీల్ మనకి రాదు. సో అవర్ కంటెంట్ షుడ్ బి ఆల్వేస్ ఫ్రెష్. నెక్స్ట్, మనం ఒక సెషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆడియన్స్ ఎవరు. ఆడియన్స్ అంటే మనం ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాము అది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంత, జెండర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. వాళ్ళకి ఏమి నేర్పించాలి అండ్ ఎక్కడ నేర్పిస్తున్నాం మనము, ఇండోరా అవుట్డోరా, వాళ్ళు మన ప్లేస్కి వస్తున్నారా, మనం వాళ్ళ ప్లేస్కి వెళ్తున్నామా, లేదా ఏదైనా హోటల్లో అరేంజ్ చేస్తున్నారా, ఎక్కడ అవుతుంది, ఎందుకు అవుతుంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ట్రైనింగ్, వాళ్ళు ఈ ట్రైనింగ్ ఈ సెషన్ తర్వాత ఏమి నేర్చుకోవాలి, వాట్ ఈస్ ద పర్పస్ అన్నది మనకి చాలా క్లారిటీ ఉండాలి బిఫోర్ ప్రిపేరింగ్ ద కంటెంట్. నెక్స్ట్, డిఫైన్ యువర్ ఆబ్జెక్టివ్. మనము డిఫైన్ యువర్ ఆబ్జెక్టివ్ అన్నది ఇట్ ఈస్ లైక్ 2 ways. మనం కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మనకు క్లియర్గా ఉండాలి మన మైండ్లో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు, ఈ మొత్తం సెషన్లో కీ టేక్అవేస్ ఏముంటాయి, వెదర్ ఇట్ ఈస్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగా, లేదా సేల్స్ ట్రైనింగా, కస్టమర్ సర్వీసా, బోలెడని ఉంటాయి, లీడర్షిప్ ట్రైనింగ్ అని చెప్పి. సో వన్స్ యు ఆర్ వన్స్ యూ డిసైడ్ హూ ఆర్ యువర్ పార్టిసిపెంట్స్, మనకి ఆ పర్పస్ ఆఫ్ ద ట్రైనింగ్ చాలా క్లియర్గా ఉండాలి. అదర్వైజ్ మన కంటెంట్ రిలవెంట్గా ఉండదు. కంటెంట్ ప్రిపరేషన్ లోపల 6 దశలు ఉంటాయి. ఒకటి కంటెస్ట్, సందర్భం, అంటే మనం ఎవరికి సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం అనేది మనకు తెలిసి ఉండాలి. అంటే ఆడియన్స్ పెద్దవాళ్ళ, చిన్నపిల్లల, లేకపోతే సిటీ వాళ్ళ, లేకపోతే పల్లెటూరు వాళ్ళ అనేది మనకు క్లియర్గా ఉండాలి. ఒకవేళ సెషన్ ఇవ్వడానికి వెళ్తే ఏ సమయంలో ఉన్నది, మార్నింగ్ సెషనా లేకపోతే ఈవినింగ్ సెషన్. ఒకవేళ ఈవినింగ్ సెషన్ అయినట్లయితే మనం చాలా ఎఫెక్టివ్గా చెప్పాల్సి ఉంటుంది. రెండోది వచ్చి కారణం, మనం ఏ కారణంతో వెళ్తున్నాం అనేది చాలా క్లియర్గా ఉండాలి. మూడోది వచ్చి క్రెడిబిలిటీ, మన చెప్పే మాటలకు విలువ అనేది ఉండాలి. దీనిలో 2 రకాలు, కంటెంట్ క్రెడిబిలిటీ, స్పీకర్ క్రెడిబిలిటీ. కంటెంట్ క్రెడిబిలిటీలో వాస్తవిక విలువను తెలిసేలాగా మనం మాట్లాడాలి. స్పీకర్ క్రెడిబిలిటీలో మనం చెప్పే మాటలకైనా విలువ ఉండాలి, లేదా మనకైనా విలువ ఉండాలి. నాలుగోది వచ్చి కనెక్టివిటీ, అనుసంధానం. మన కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా అర్థవంతంగా మనము దాన్ని తయారు చేయాలి. అంటే ఏ టాపిక్ తీసుకోవాలి, ఎంత టైం తీసుకోవాలి, మొదట ఏం చెప్పాలి, మధ్యలో ఏం చెప్పాలి, చివరిలో ఏం చెప్పాలి అనేది ఉండాలి. ఐదోది వచ్చి కమ్యూనికేట్, లేకపోతే కామన్ సెన్స్. అది దీనిలో అంటే టైము, ఆడియన్స్, సిచ్యువేషన్. ఒకవేళ మనము 5 గంటల టైం ఇచ్చి దాన్ని 1 అవర్లో కుదించినా కానీ, లేదా
ఒక సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఆడిటోరియంలో కాకుండా ఒక స్కూల్లో చెప్పమన్నా కానీ ఆ సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేస్తూ మనం దాని కంటెంట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కలెక్షన్ ఆఫ్ కంటెంట్ అంటే విషయ సేకరణ. మనం కంటెంట్ ప్రిపేర్ చేసినప్పుడు దాన్ని యాజ్ యూజువల్గా కాకుండా దానికి గనక మన నిజ జీవితంలో గనక విలువలు జోడిస్తే ఆ కంటెంట్ అనేది చాలా గొప్పగా అవుతుంది. ఓబీసీ కంటెంట్ క్రియేషన్. ఓపెనింగ్ అనేది మొదట 5 నుంచి 10 నిమిషాలు ఆడియన్స్ అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి. బాడీ మిగతా 10 నుంచి 50 నిమిషాలు అనేది మన యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారా విజువల్ లేకపోతే స్టోరీస్ ద్వారా మనం కంటెంట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కన్క్లూజన్ చివరి 5 నుంచి 10 నిమిషాలు అనేటివి మనం ఓపెనింగ్ ఎలా అయితే అట్రాక్ట్గా చెప్పామో ఈ కన్క్లూజన్ కూడా అంతే ఎఫెక్టివ్గా మనం చెప్పగలగాలి. విజువల్ ఆర్ట్స్, క్రియేటివ్ విజువల్ ఆర్ట్స్. మనం ఒక కంటెంట్ని మనం చెప్పే క్రమం లోపల మనం చార్ట్స్ కానీ విజువల్స్ కానీ ఇమేజెస్ కానీ చెప్పినట్లయితే ఆ కంటెంట్ అనేది ఆడియన్స్కి చాలా ఈజీగా రీచ్ అవుతుంది. సో ఆ కంటెంట్ ఈజీగా అర్థం అవ్వడం కాకుండా వాళ్ళు కూడా దాని ద్వారా ఎంతో కొంత నేర్చుకున్నట్టు అనేది ఉంటుంది. ఎంగేజ్మెంట్ టెక్నిక్స్. మనం ఏదైనా కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రశ్న రూపంలో కానీ ప్రశ్న సంధించడం రూపంలో కానీ ఉండాలి. మనం చెప్పేటువంటి కంటెంట్ చిన్న చిన్న కథల రూపంలో పెట్ట కథల రూపంలో కానీ దానికి సంబంధించిన విషయంలో సంధించేటట్టుగా ఉండాలి. అదేవిధంగా మనం చెప్పేటువంటి కంటెంట్ అంటే సామెత రూపంలో అంటే సాధారణంగా సామెతలు కానీ దానికి ఇంక్లూడ్గా ఉన్నటువంటి సంబంధించిందిగా ఉండాలి. నెక్స్ట్ మనం చెప్పే కంటెంట్లో ఆడియన్స్ అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా కాంటాక్ట్ అయ్యే విధంగా కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కంటెంట్ మీద క్వశ్చన్స్ ఉండటం జరుగుతుంది. ప్రాక్టీస్ ప్రజెంటేషన్ 4 అంశాలు ఉన్నాయి మేడం. అందులో జనరల్గా ఫస్ట్ ప్లానింగ్, ప్రణాళికాబద్ధంగా అంటే మనం కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎవరి కోసం తయారు చేసుకుంటున్నామో కంటెంట్ ప్రణాళిక ప్రకారంగా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే మనము కంటెంట్ ఎవరికి ప్రిపేర్ చేస్తున్నాం, ఎందుకోసం ప్రిపేర్ చేస్తున్నాం, అది వారికి అనుకూలంగా ఉండే విధంగా వాడికి మైండ్ సెట్కి అనుకూలంగా కంటెంట్ ప్రిపేర్ చేయాలి. ప్రాక్టీస్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటే సాధన సాధ్యమే సర్వం. అంటే మనం ప్రాక్టీస్ చేస్తే ఏదైనా మనకి సాధించే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతిదీ ప్రాక్టీస్తోనే సాధ్యమవుతుంది. తర్వాత ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది అంటే మనం చెప్పే కంటెంట్ అంతా మన ప్రజెంటేషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఆ ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి అంటే విజిబుల్గా ఉండొచ్చు, కలర్ఫుల్గా ఉండొచ్చు, ఇన్స్పైరింగ్గా ఉండొచ్చు, ఈజీ టు ఆస్క్ అంటే ఈజీగా అందరికి అర్థమయ్యే రీతిలో ఉండొచ్చు. ఈ విధంగా మనం కంటెంట్ని ప్రజెంటేషన్ చేసే విధానం మన మీద ఆధారపడి ఉంటుంది. ఈ కంటెంట్ ప్రజెంటేషన్లో ఏబిసిడి టెక్నిక్ని ఫాలో కావచ్చు. ఈ విధంగా మనం కంటెంట్ని ప్లాన్ చేసుకోవచ్చు 4 టైప్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎట్లా ఉండాలంటే మనము స్టోరీకి తగిన విధంగా క్వశ్చన్ ఆన్సర్లు మాట్లాడుకోవచ్చు. ఆడియన్స్ రూపంలో క్వశ్చన్ ఆన్సర్ తీసుకోవచ్చు. క్వశ్చన్ ఆన్సర్లు ఫీడ్బ్యాక్ రూపంలో తీసుకొని మన అవసరమైతే ఆ క్వశ్చన్ ఆన్సర్స్ మనం నెక్స్ట్ సెషన్లో చెప్పే విధంగా ఆ ఫీడ్బ్యాక్ని రూపొందించుకోవడం జరుగుతుంది మేడం. ఎట్ ద సేమ్ టైం మనం ఫీడ్బ్యాక్ అనేది మనకు అనుకూలంగా ఉండాలి, వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, దాన్ని యూజ్ చేసుకునేటట్టు ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన ఆది గురువు అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, రీజనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస పెరుమాండ్ల గారికి, ఇన్ఛార్జ్ స్వాతి పబ్బా గారికి, కో ఇన్ఛార్జ్ ఆళ్ల సాయి కిరణ్ గారికి, హైదరాబాద్ TTTWS 220 బ్యాచ్ సభ్యులందరికీ మా G5 తరపున అనగా నా పేరు పావని చంద్రన్, వనజ గారు, దయాకర్ గారు, రమేష్ గారు, మా అందరి తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మేము చెప్పబోయే టాపిక్ బాడీ లాంగ్వేజ్. ఈరోజు బాడీ లాంగ్వేజ్ లో మనం నేర్చుకోవాల్సింది 2 ముఖ్యమైన వర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? వర్బల్ కమ్యూనికేషన్ అంటే మనం ఏదైతే నోటి ద్వారా మనం మన
మాటల్ని డెలివరీ చేస్తామో దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. అనగా ఇప్పుడు మెసేజ్ రూపంలో కానీ, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇది కూడా వర్బల్ కమ్యూనికేషన్. ఇలా మనం ఏదైతే మాట్లాడతామో దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే, నాకు సిగ్నల్ ఏం పోలేదండి, ఐ వాజ్ స్టిల్ టాకింగ్ బట్ ఐఎమ్ గివింగ్ సెన్స్. సో దీన్ని మనం ఏమంటామంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ హ్యాజ్ బాడీ లాంగ్వేజ్. దీన్నే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. బాడీ లాంగ్వేజ్ లో ముఖ్యమైనవి ఇవి రెండు అండి. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు కీ ఎలిమెంట్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. కీ ఎలిమెంట్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ లో ముందుగా పోయిస్చర్, గెస్చర్, ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, మూమెంట్, హ్యాండ్ ప్లేస్మెంట్, అపీరియన్స్, ఇవన్నీ బాడీ లాంగ్వేజ్ లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయండి. ఇవి కంపల్సరీగా బాడీ లాంగ్వేజ్ లో మనం యూజ్ చేసుకోవాలి. సార్ అన్మ్యూట్ చేసుకోండి. Okay. Now, posture, Bhangima, is one of the key element and an important aspect of body language, conveying confidence, attitude, and intentions. Positive posture consisting of upright stance, standing or sitting up straight conveys confidence and attentiveness. Open posture, uncrossed arms and legs suggest openness and receptiveness. Shoulders relaxed shoulders can indicate comfort and confidence. So in the above picture, whatever we are seeing these pictures, the first person is the proper person who has satisfied the terms and condition what has been stated now. Now comes to the second picture. Albert Mehrabian is a psychological professor, developed a 7-38-55 rule, suggests that 7% of a message's meaning is conveyed through words, 38% through tone of voice, and 55% through non-verbal cues like body language. This model emphasizes the systematical, significant, and impersonal of non-verbal communication on conveying emotions and attitudes. ఈ చిత్రానికి సంబంధించి ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ లో ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ ఒకరు చెప్తుంటే ఇంకొకరు కొంచెం కేర్లెస్ గా కూర్చున్నారు. ఆ కేర్లెస్నెస్ అనేది మన బాడీ లాంగ్వేజ్ చూయిస్తుంది. మనం ఏం మాట్లాడకపోయినా కానీ మన బాడీ లాంగ్వేజ్ చూయిస్తుంది. అవతల చెప్పే వ్యక్తి అది ఇతనికి ఇష్టం లేనట్టు తెలుస్తుంది. ఇక్కడ ఈ నెక్స్ట్ చిత్రాన్ని చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇందులో యాష్ కలర్ డ్రెస్ వేసుకున్న అతను కరెక్ట్ గా పొజిషన్ లో కూర్చున్నట్టు, మిగతా వాళ్ళు కొంచెం క్రాస్ ఇట్లా కూర్చోవడం అది కరెక్ట్ కాదు. ఇది ఒక బాడీ లాంగ్వేజ్. ఓకే, బాడీ లాంగ్వేజ్ వచ్చేసరికి 55% అండ్ 38%, మొత్తం 93% బాడీ లాంగ్వేజ్ లోనే ఉంటుంది ఒక స్పీకర్ కి. సో అందులో భాగంగా స్టాండింగ్ పొజిషన్ అండ్ సిట్టింగ్ పొజిషన్ ని మనం ఇక్కడ ఈ పిక్చర్ లో తెలియజేస్తున్నారు. సో నిలబడేటప్పుడు ఖచ్చితంగా మన షోల్డర్స్, ఇయర్ హోల్ అండ్ హిప్ అండ్ మనకు యాంకిల్ ఇవి సమానంగా స్ట్రైట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎదురుగా ఉన్నప్పుడు చేతి వేళ్ళు గోళ్ళు కనిపించేలాగా ఉండాలి. అట్ ద సేమ్ టైం షోల్డర్స్ అండ్ ఇయర్స్ కూడా సమానంగా ఉంటే పోస్చర్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పాజిటివ్ గెస్చర్స్ అంటే ఓపెన్ గా ఎవరైతే వినడానికి రెడీగా ఉన్నారు అని చెప్పడానికి, లేదంటే వాళ్ళు చాలా ప్లెజెంట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నారని చెప్పడానికి పాజిటివ్ గెస్చర్స్ అనేది మనకు ఇక్కడ చిత్రపటంలో కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం
కింద కొన్ని బొమ్మలు ఇచ్చారు, వాటికి మీనింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం బాడీ గెస్చర్ దట్ నీడ్ టు అవాయిడ్. ఇలాంటి బాడీ గెస్చర్స్ ని మనం చూపించకుండా ఉండాలి. చేతులు వెనక్కి పెట్టుకోవడము, మొహం మీద చేతులు పెట్టుకోవడం కాకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. సో యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ లాంగ్వేజ్. ఇక్కడ మనం చెప్పగోరుతున్న అంశాన్ని నోటితో చెప్పేదానికన్నా యాక్షన్తో అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది దీని ఉద్దేశం. సో ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్ అందరూ కూడా ఒక చిన్న యాక్టివిటీ చేస్తే మనం చెప్పేందుకు ఐ కాంటాక్ట్ బాడీ లాంగ్వేజ్ లో చాలా ముఖ్యం. ఐ కాంటాక్ట్ అనేది ఇప్పుడు మనం ఐ కాంటాక్ట్ ఏదైతే మనం బాడీ లాంగ్వేజ్ లో ఇవ్వలేదో, ఇవ్వనప్పుడు ఏమైపోతుందంటే ద వే వి కన్వే ద మెసేజ్ అనేది మనకి పర్ఫెక్ట్ గా కన్వే అవ్వదు. అన్ఇంట్రెస్ట్ గా కూర్చున్న వ్యక్తిని చూసినట్టయితే మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ గా కూర్చున్న వ్యక్తికి ఒక స్పీకర్ అనేవాడు ఒక చూస్తే ఆడియన్స్ కూడా మనకు అట్రాక్ట్ అవ్వరు. సో అందుకోసం మనం ఎప్పుడూ అలా అన్ఇంట్రెస్టెడ్ గా ఉండకూడదు. అండ్ ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి నవ్వుతూ స్మైల్ తో చేయాలి. అండ్ నెక్స్ట్ సైన్స్ ఆఫ్ ద బాడీ లాంగ్వేజ్, హ్యాపీనెస్, సాడ్నెస్, ఏ మూమెంట్లో మనం ఏదైతే కంటెంట్ చెప్తున్నామో ఆ కంటెంట్ విధంగా మనం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద బాడీ లాంగ్వేజ్. వెన్ వి ఎంటర్ ఇన్ టు ద డయాస్, మన బాడీ లాంగ్వేజ్ అనేది ఎప్పుడైతే మనం పోడియం ఉంది కదా అని చెప్పి వెంటనే పోడియం దగ్గరికి వెళ్ళిపోకూడదు. మనం మొత్తం ఆడియన్స్ అందరితో ఇంటరాక్ట్ అవుతూ లైక్ స్టార్టింగ్ నుంచి అందరికీ నమస్తే పెడుతూ ఇలా మొత్తం స్టేజ్ అంతా ఆక్రమించుకొని మనం అంతా తిరుగుతూ మనం వచ్చి మధ్యలో నిలబడుకొని కరెక్ట్ పోస్చర్లో నిలబడుకొని మనం చెప్పాలి. పోడియం ఉంది కదా అని చెప్పి పోడియం వెనకాల నిల్చొని పోడియం వెనకాల ఉంటూ మాట్లాడకూడదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ లూజింగ్ ద కంటెంట్ అండి. సో ఇవన్నీ పాటిస్తే మనం బాడీ లాంగ్వేజ్ లో చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. Yes, sir. Start. అందరికీ నమస్కారం, హ్యాపీ ఈవినింగ్. నా పేరు అమర్నాథ్, బ్యాచ్ నెంబర్ 220 G2 గ్రూప్. ముందుగా 28 సంవత్సరాల నుంచి నిర్విరామంగా సమాజానికి సేవలు అందిస్తూ ఎంతో మంది స్పీకర్స్ ను తయారు చేసినటువంటి ఆది గురువు అయిన శ్రీ డాక్టర్ గంపా నాగేశ్వర సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే రీజనల్ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాస్ పెరమాన్న గారికి, ఇన్ఛార్జ్ స్వాతి పబ్బ గారికి, కో ఇన్ఛార్జ్ ఆళ్ళ సాయి కిరణ్ గారికి, మెంటర్ ఉమాశంకర్ గారికి మరియు ఇతర గ్రూపులో మెంటర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే నాతో కూడా పార్టిసిపేట్ అయిన ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్స్ అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు G2 గ్రూప్ మీ ముందుకు ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ అనే టాపిక్ తో మీ ముందుకు వస్తుంది. అందులో భాగంగా అమెరికన్ రైటర్ ఈ విధంగా అంటాడు, 21st సెంచరీలో ఎవరిని ఇల్లిటరేట్స్ అంటారు, ఎవరిని నిరక్షరాస్యులు అంటారంటే ఎవరైతే లర్న్ చేయరో, అన్లర్న్ చేయరో, రీలర్న్ చేయరో వాళ్ళను నిరక్షరాస్యులు అని అంటారని ఆయన అంటారు. ఈ వాక్యంలో ఎంతో మీనింగ్ ఉంది. ఇక్కడ లర్నింగ్, లర్నింగ్, రీలర్నింగ్ అనే విషయాలు అందరికీ తెలిసినవచ్చు, కానీ అన్లర్నింగ్ అనే విషయం కొంతమందికి తెలిసినవచ్చు, కొంతమంది కన్ఫ్యూజన్ అయి ఉండవచ్చు. నేను ఇక్కడ చాలా వివరిస్తాను, శ్రద్ధగా వినండి. అన్లర్నింగ్ అనేది ఎలాంటి విషయాలు, అలాగే ఎలాంటి విషయాలు మనం అన్లర్నింగ్ చేయాలంటే ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ను, నెగిటివ్ ఎమోషన్స్ ను, అలాగే లిమిటెడ్ బిలీఫ్స్ ను నమ్ముతా వస్తూ ఉంటాం. అవి మైండ్ లో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అలాగే అవుట్డేటెడ్ స్కిల్స్ ను కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. వీటి వల్ల ప్రజెంట్ ఎలాంటి ఉపయోగం ఉండదు. ఉపయోగం లేకపోవడమే కాకుండా మనం ఏదన్నా కాన్సన్ట్రేటెడ్ గా వర్క్ చేసినామంటే ఆ వర్క్ సంబంధించినప్పుడు కూడా ఈ విషయాలు మనకు తరచూ గుర్తుకు వస్తుంటాయి. ఆ విధంగా ప్రజెంట్ వర్క్ కూడా డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా జరగకూడదు అంటే మనం ఏం చేయాలంటే అలాంటి వాటిని గుర్తించి వాటిని అన్లర్న్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో స్టోరేజ్ ఎక్కువగా ఉందనుకోండి, ఏం చేస్తాము, ఆల్రెడీ బ్యాక్ ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేసి లేదా వీడియోస్ డిలీట్ చేసి అవసరం లేనివన్నీ మళ్ళీ ఫ్రెష్గా కొత్తవి అప్లోడ్ చేసే మాదిరిగా ఉంటాయి. అదేవిధంగా మన సబ్ కాన్షియస్ మైండ్ను కూడా మనము అన్లర్న్ చేయాలా, అక్కడ ఉన్న పాత విషయాలు, అవసరం లేని విషయాలను డిలీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్లర్నింగ్ అనేది ఈక్వల్ టు లర్నింగ్. అలాగే అన్లర్నింగ్ అనే ప్రాసెస్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక లిస్ట్ తయారు చేసుకోవాలా, వేటిని మనం అన్లర్న్ చేయాలా.
ఆ లిస్ట్ తయారు చేసిన తర్వాత వాటిలో ప్రయారిటీ ఇవ్వాల. ఫస్ట్ ఏది మనము అన్లర్న్ చేయాలనుకుంటున్నాము, అందులో ముఖ్యంగా అన్లర్న్ చేయాలనుకున్న విషయాన్ని ఫస్ట్ మనము గుర్తించాలా, అది ఎంతవరకు మనకు ఇబ్బంది పెడతా ఉందని. ఫర్ సపోజ్ మొబైల్ అడిక్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని మనం అన్లర్న్ చేయాలంటే దానికి రీజన్స్ ఫస్ట్ మనము మైండ్కి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏ విధంగా అంటే, మొబైల్ వాడడం వల్ల నేను ఫ్యామిలీతో టైం ఎక్కువ గడపట్లేదు. సెకండ్ థింగ్, మొబైల్ వాడటం వల్ల ప్రొడక్టివిటీ వర్క్ నేను చేయలేకపోతున్నాను. మొబైల్ వాడటం వల్ల నాకు హెల్త్ సంబంధించిన ఇష్యూలు వస్తాయి. ఈ విధంగా స్ట్రాంగ్ రీజన్స్ మనం ఫైండ్ అవుట్ చేసి మన మైండ్కి స్టేట్మెంట్ రూపంలో పంపించినామంటే మనం కొత్త వాటి మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇవి అన్లర్న్ చేయాలనుకున్నప్పుడు ఆ టైంలోనే మనం కొత్త వాటి మీద ఫోకస్ చేయాలా, అలాగే ఏదన్నా స్టోరీస్ లాంటివి చదవాలా. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల పాత విషయాలు మనం డిలీట్ చేసేసి కొత్త విషయాలను నేర్చుకునేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్రయారిటీ వైజ్ చేసుకొని వాటిని అన్లర్న్ చేసుకుంటూ కొత్త వాటిని నిరంతరం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్తో వచ్చాను. ఇక్కడ చూడండి, దుబాయ్ ఇండియాలో డ్రైవింగ్ వచ్చి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది. ఇండియాలో రైట్ సైడ్ రైట్ హ్యాండ్తో మనం డ్రైవ్ చేస్తాము, లెఫ్ట్ హ్యాండ్తో గేర్లు మారుస్తాం. బట్ దుబాయ్లో లెఫ్ట్ సైడ్ మనము డ్రైవింగ్ చేస్తాము, లెఫ్ట్ హ్యాండ్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తాము, రైట్ హ్యాండ్తో గేర్లు మారుస్తాం. కంప్లీట్గా డ్రైవింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది దుబాయ్కి ఇండియాకు. బట్ ఇక్కడ వచ్చేసి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇండియాకు సంబంధించిన డ్రైవింగ్ ఆ పర్సన్ ఎప్పుడైతే దుబాయ్కి వెళ్తాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోవాల. అంటే దాని యొక్క ఆవశ్యకత దుబాయ్లో లేదు అని తను గుర్తించి ఆ డ్రైవింగ్ ను మర్చిపోవాలా. ఆ విధమైన స్టేట్మెంట్ మైండ్కి పంపేలా. తర్వాత తను నేర్చుకోవాల్సిన లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ మీద ఫోకస్ చేయాలా. ఇన్స్ట్రక్టర్ చెప్పిన విధంగా తను నడుచుకోవాలా. ఆ విధంగా ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నాడు, ఆల్రెడీ ఫర్గాట్, ఓల్డ్ థింగ్స్ ను ఫర్గాట్ అవుతా ఉన్నాడు. కొత్త థింగ్స్ మీద ఫోకస్ చేయడం వల్ల తన మైండ్ ఫోకస్డ్ గా ఉండి ఇన్స్ట్రక్టర్ చెప్పిన విధంగా తను దుబాయ్లో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ పొంది యాజ్ ఎంప్లాయీగా ముందుకెళ్ళచ్చు. ఈ విషయము అన్నిటికీ వర్తిస్తుంది. ఏదైనా అన్లర్న్ చేయాలనుకున్నా ఫస్ట్ అది ఎందుకు అన్లర్న్ చేయాలనుకుంటున్నాము, ముఖ్యమైన గల కారణాలు ఏంటని మనం ఫస్ట్ మన మైండ్కి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కొత్త వాటి మీద ఫోకస్ చేసినామంటే మనం చాలా వరకు అన్లర్న్ చేసి కొత్త వాటిని, కొత్త ఆపర్చునిటీస్ మనం నేర్చుకోవచ్చు. అలాగే అన్లర్న్ చేయడానికి, కొత్త వాటిని బాగా నేర్చుకోవడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఒకటి, హోపోనోపోనో టెక్నిక్ ఒకటి. ఇవి మెడిటేషన్ సంబంధించి అఫర్మేషన్ చేయడం వల్ల కొత్త వాటిని మనము మన మైండ్లోకి జొప్పించవచ్చు. ఆ విధంగా మనం ముందుకెళ్ళవచ్చు. సార్ అన్మ్యూట్ చేసుకోండి. నా పేరు సురేష్. ఈరోజు మన టాపిక్ ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్. మనం అన్లర్నింగ్ చేసుకునే వాటిలో ముఖ్యంగా సమ్టైమ్స్ యూ హ్యావ్ టు అన్లర్న్ ఇన్ ఆర్డర్ టు చేంజ్. మనకు మనం చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దానికి మనమే అన్లర్న్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎలాగైతే పక్కనున్న పిక్చర్ గమనించినట్టయితే గనక అన్లర్నింగ్ లో భాగంగా ఒక యాపిల్ అనేది చెట్టు నుంచి విడిపోయిన తర్వాత అది మళ్ళీ ఒక యాపిల్ లాగా ఎదగాలంటే దానికి ఉన్న నెగిటివ్స్, దానికి ఉన్న అడ్డంకులు, ఆ సీడ్ ఏదైతే లోపల ఉందో అది బయటకు రావాలంటే దానికి ఉన్న వాటి అన్నింటినీ కూడా అది అన్లర్న్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎలాగైతే పైన ఉన్న లేయర్ మెల్లమెల్లగా దాని నుంచి దూరం అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా సీడ్ అనేది పర్ఫెక్ట్ గా తయారై మరియు భూమిలోకి వెళ్ళినప్పుడు అదే మొలకెత్తి తర్వాత నేనంటే ఇది అని చూపించగలుగుతుంది. అంటే అంతటికి కారణం ఏంది, దానికి ఉన్న అడ్డంకులు, స్ట్రెస్ ఏవైతే దానికి అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని మనం తొలగించుకున్నప్పుడే మనం ఏదైనా కాగలం అనేది అన్లర్నింగ్ ద్వారా మనం చేసి చూపించగలం. తర్వాత చూసినట్టయితే రికగ్నైజ్ దట్ అన్లర్నింగ్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడ మనం పిక్చర్లో గమనించినట్లయితే గౌతమ బుద్ధుడు కూడా తను వ్యక్తిగా ఉన్నప్పుడు అతని యొక్క సామ్రాజ్యంలోనైతేనేమి, అతని చుట్టుపక్కల ప్రాంతాల్లోనైతేనేమి, అతని కుటుంబంలోనైతేనేమి ఏవైతే విరక్తి చెందిన విషయాలు ఉన్నాయో వేటి పట్ల అయితే ఆయన నెగిటివ్ గా ఉన్నాడో వాటన్నిటిని అన్లర్న్ చేసుకోవాలనుకున్నాడు. అందుకోసమే అతను లర్నింగ్ టు అన్లర్న్ అంటే వీటన్నిటిని దూరం చేసుకోవాలనే క్రమంలో అతను చూజ్ చేసుకున్న ఒక ఆప్షనే యోగా మరియు ధ్యానం. ఈ ధ్యానం ద్వారా ఏవైతే అతనుకు అడ్డుగా ఉన్నాయో
ఈ ఇరిటేషన్ కానీ, ఫ్రస్ట్రేషన్, డిస్టర్బెన్స్, వీటన్నిటి కూడా దూరం చేసుకునే క్రమంలో యోగా అనేది ఉపయోగించుకున్నాడు. సో ఇలాంటివి మనం అన్లర్న్ చేసినప్పుడే ఇంకొక దాన్ని మనం లర్న్ చేసుకోగలుగుతాం. మరియు ఇట్ ఈస్ నాట్ హార్డ్ టు లెర్న్ మోర్. మనం ఏదైనా మన జీవితంలో గొప్పగా నేర్చుకోవాలన్నా, ఏదైనా గొప్పగా కావాలన్నా అది పెద్దగా రిస్క్ కాదు, అది పెద్దగా హార్డ్ కాదు. విచ్ ఈస్ హార్డ్? ద హార్డ్ ఈస్ టు అన్లర్న్ వెన్ యూ డిస్కవర్ యువర్ సెల్ఫ్ రాంగ్. నిన్ను నువ్వు వెతుక్కోవడం, నువ్వంటే ఏంది తెలుసుకోవడం అనేది హార్డ్ అవుతుంది. ఈ పిక్చర్ లో గమనించినట్టయితే గనక ఆల్రెడీ ఒక వ్యక్తి డీప్ గా ఆలోచిస్తున్నాడు, అతనిలో మరో వ్యక్తి ఉన్నాడు ఏది కరెక్ట్ అంటే ఏది రాంగో చెప్పడానికి. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడంలోనే నీకు ఎక్కువ సమయం పడుతుంది, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడంలోనే మనకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మనకు మనం గొప్పగా మలుచుకోవాలంటే, గొప్పగా తయారు కావాలంటే మనం అన్లర్న్ చేయవలసిన వాటి పట్ల మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది. అలా ఏవైతే మనం వాటిని అన్లర్న్ చేస్తామో, మనకి ఏవైతే డిస్టర్బ్ గా ఉన్నాయో, ఇరిటేషన్ గా ఉన్నాయో, వాటిని మనం అన్లర్న్ చేసినప్పుడే మనం ద బెస్ట్ గా మారగలుగుతాం. హాయ్ అండి, నా పేరు కుసుమ విజయ. ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ లో భాగంగానే టైప్ ఆఫ్ అన్లర్నింగ్స్, కాగ్నిటివ్ అన్లర్నింగ్స్ అంటే మనము నేర్చుకున్నవన్నీ వదిలిపెట్టాలి. ఎగ్జాంపుల్ చూసినట్టయితే రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు సందర్భానికి అనుసారంగా పార్టీలు మారినప్పుడు అందులో ప్రజలు కానీ వాళ్ళ స్పీచ్ కానీ వాళ్ళ పద్ధతులు కానీ వేరే రకంగా ఉంటుంది. మళ్ళీ వేరే పార్టీలోకి వచ్చిన తర్వాత అవి ఇక్కడ కంటిన్యూ చేస్తే అవి అక్కడ కుదరదు. కాబట్టి మళ్ళీ కొత్త విషయాలు ఎట్లా ఇన్పుట్ చేసుకోవాలో ఆ రకంగా అది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బిహేవియర్ అన్లర్నింగ్, మన పద్ధతులను మనకున్న చెడు అలవాట్లను కూడా అన్లర్నింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎమోషనల్ అన్లర్నింగ్, అలాగే మనకున్న దేశాన్ని కానీ, కోపాన్ని కానీ, ఆవేశాన్ని కానీ మనం కొంచెం మనం తీసివేయాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. అలాగే సోషల్ అన్లర్నింగ్ అంటే పాతకాల పద్ధతులు అంటే ఎగ్జాంపుల్గా పాతకాలంలో మనం వ్యవసాయం ఎలా చేసేవాళ్ళము, ట్రాక్టర్లతోని దున్నే వాళ్ళం కాదు. అప్పుడు ఎడ్ల బండ్లు ఉండేవి. ఎడ్ల బండ్ల నుండి మనం ట్రాక్టర్ల నుండి టెక్నాలజీ ఎట్లా వస్తుందో ఆ రకంగా ముందుకు నేర్చుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే హౌ టు అన్లర్న్ లో రికగ్నైజ్ అండ్ యాక్సెప్ట్. మనమైతే ఏదైతే చెడు పనులు చేస్తున్నామో వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. మన మైండ్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. బ్రేక్ ద అన్లర్నింగ్ అంటే పద్ధతి బ్రేక్ ద హ్యాబిట్స్, మనకున్న హ్యాబిట్స్, చెడు హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవి వెంటనే బ్రేక్ చేసేసుకోవాలి. కంటిన్యూ లెర్నింగ్ అంటే మనము నేర్చుకున్నాం కదా ఇప్పటి వరకు, ఇది సరిపోతుంది అని చెప్పేసి ఆగకుండా మళ్ళీ కొత్త విషయాలు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మెమరీ కార్డు, మన ఫోన్ స్టోరేజ్, ఒక ఫోన్ ఉంటుంది, దానికి కొంతవరకే స్టోరేజ్ ఉంటుంది. అది ఎంతైతే చేసుకోగలదు అంతే చేసుకోగలదు. మళ్ళీ మన ఇన్పుట్ అది కొత్త విషయాలను ఎక్కించుకోదు. అందుకని మనం ఏం చేస్తామో ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్ని డిలీట్ చేసి దాన్ని ఖాళీ ఎలాగో చేస్తామో, మనం కూడా మన జీవితంలో ఉన్న ఏదైతే చెడు ఉందో వాటన్నిటిని డిలీట్ చేసి మళ్ళీ కొత్త విషయాలు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది. జై హింద్, జై భారత్, వందే మాతరం. ముందుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గంప నాగేశ్వరరావు సార్ గారికి, రీజనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెరుమల్లా గారికి, ఇన్ఛార్జ్ స్వాతి పబ్బా మేడం గారికి, అండ్ కో ఇన్ఛార్జ్ ఆలా సాయి కిరణ్ సార్ గారికి, అండ్ ఆల్ ద మెంటర్స్ అండ్ కో పార్టిసిపెంట్స్ అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు 4th అవుట్పుట్ లో భాగంగా గ్రూప్ 1 ప్రజెంట్ చేసే టాపిక్ వచ్చేసి స్టేజ్ ఫ్రైట్. అసలు స్టేజ్ ఫ్రైట్ అంటే ఏమిటి అనే విషయానికి వచ్చినప్పుడు, మన గురించి ఎదుటివారు ఏమనుకుంటారో అని మనకు మనమే ఊహించుకొని భయపడ్డమే స్టేజ్ ఫ్రైట్. మనలో అందరికీ చాలా జ్ఞానం ఉంటుందండి, దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటేనే అక్కడికి వచ్చేసరికి భయపడిపోతూ ఉంటాం. దీనివల్ల మనం చాలా గొప్ప అవకాశాలనే కోల్పోవలసి వస్తుంది. ఇది చాలా మందికి అనుభవంలో ఉండే విషయమే కావచ్చు.
మనం నలుగురితో కలిసి ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటాం. అదే 4 అడుగులు పైకెక్కి నలుగురు ముందు మాట్లాడాలంటేనే చెమటలు పట్టేస్తుంటాయి. కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి. ఒళ్ళంతా చల్లబడిపోతుంది. దీనికి కారణం స్టేజ్ ఫియర్. దీన్ని ఓవర్‌కమ్ చేయడం చాలా ఈజీ అండి. ఒక సర్వే ప్రకారం 90% మనం ఊహించుకున్నదే ఈ భయము. అసలు ఈ భయం అనేదే లేదు. 10% మాత్రమే మనకు దీని గురించి భయం ఉండొచ్చు. దీన్ని ఓవర్‌కమ్ చేయడం చాలా చిన్న విషయము. గొప్ప గొప్ప స్పీకర్స్ అందరికీ కూడా ఎప్పుడో ఒకప్పుడు దీన్ని ఫేస్ చేసి ఉండవచ్చు. సో, ఈ స్టేజ్ ఫియర్ ఎందుకు, ఎలా వస్తుంది అనే విషయానికి వచ్చినప్పుడు మనం మన గురించి ఎదుటివారు ఏమనుకుంటారో, మనల్ని ఎలా జడ్జ్ చేస్తారో అని మనం భయపడడమే దీనికి కారణం. అండ్ మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడం కూడా దీనికి ఒక కారణమై ఉండొచ్చు. అలాగే మనల్ని మనం నమ్మాలి. మన సెల్ఫ్ బిలీఫ్ అనేది ఉండాలి. అండ్ ఆడియన్స్ గురించి తెలుసుకోవాలి. తర్వాత ప్లానింగ్ ప్రిపరేషన్స్‌తో ఉంటే మనం ఈ స్టేజ్ ఫియర్‌ని ఓవర్‌కమ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం అందరము స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎవరైనా కూడా నలుగురి ముందు మాట్లాడాల్సిన టైం అనేది వస్తుంది. స్టూడెంట్స్ అయితే సెమినార్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అయితే మీటింగ్స్ అవ్వచ్చు. అలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు తడబడుతుంటాం. సో, దాన్ని మనం ఓవర్‌కమ్ చేయడం చాలా ఈజీ. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. గ్రేట్ పబ్లిక్ స్పీకర్స్ ఆర్ మేడ్, నాట్ బోర్న్. ఎవరు కూడా పుట్టుకతో ఎవ్వరు కూడా గొప్ప ఉపన్యాసకులుగా ఎవరేం పుట్టరు. వాళ్ళని వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మలుచుకుంటారు. సో, స్పీకర్స్ గా మనల్ని మనం ఎప్పుడైతే మలుచుకోగలమే, మనం కూడా దీన్ని ఓవర్‌కమ్ అయ్యి మనం కూడా గొప్ప స్పీకర్స్ గా ముందుకు వెళ్ళవచ్చు. మ్యామ్ పీపీటీ షేర్ చేయండి మ్యామ్. రీసెంట్గా పీ మ్యామ్ ముందు స్లైడ్. రీసెంట్ సర్వేస్ లో చూస్తే మనకి అతి పెద్ద 3 భయాలు వచ్చి డెత్, స్నేక్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్. ప్రెజెంట్ టాప్ 3 గ్రేటెస్ట్ ఫియర్స్ వచ్చి ఫస్ట్ ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్, సెకండ్ డెత్ అండ్ థర్డ్ స్నేక్స్. అండ్ కమింగ్ టు స్టేజ్ ఫ్రైట్ సిమ్టమ్స్. అసలు స్టేజ్ ఫ్రైట్ సిమ్టమ్స్ అనేది 3 టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్: ఫిజికల్ సిమ్టమ్స్, ఎమోషనల్ సిమ్టమ్స్ అండ్ సైకలాజికల్ సిమ్టమ్స్. అసలు ఫిజికల్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే స్వెట్టింగ్ అవ్వడం, వాయిస్ బ్రేక్ అవ్వడం, ర్యాపిడ్ హార్ట్ బీట్ అవ్వడం. ఎమోషనల్ సిమ్టమ్స్ సెల్ఫ్ డౌట్స్ అవుతాయి, నేను చేయగలనా అని. అండ్ కమింగ్ టు సైకలాజికల్ సిమ్టమ్స్ అనేది నేను చేయలేను, నేను పర్ఫెక్ట్ గా లేను అని. Continuation procedure. Unmute చేయండి అరవింద్ సార్. ఓ సారీ. మనం చెప్పవలసిన కంటెంట్ అనేది పర్ఫెక్ట్ గా సరిగ్గా లేకపోవడమైనా, అలాగే మనం ఏదైనా మన నోరు తెరిచి మనం ప్రశ్నించే కంటెంట్ అనేది ఇలా ఉంది అలా ఉందని జడ్జ్ చేయడం. మనం ఆల్రెడీ స్టేజ్ పైన ఇంతకు ముందు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నప్పుడు కానీ, మనం ప్రోగ్రామింగ్ అనేది మనం వెళ్ళే ఎక్స్పెక్టేషన్, ప్రోగ్రామ్ వెళ్ళే దానికి మనం హైగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం, మనం కెమెరా మన చుట్టూ పొజిషన్స్ ఉండే కెమెరా అడ్డంగా ఉంది సార్. పరిసర అరవింద్ సార్ కెమెరా సెట్ చేసుకోండి, అడ్డంగా ఉంది. మేడం కెమెరా అడ్డంగానే పెట్టి నేను ఓకే, ఇప్పుడు ఇప్పుడు రైట్ సార్, సూపర్ పర్ఫెక్ట్ సార్, ఉంది. సూపర్ నౌ సార్. మనం వెళ్ళేప్పుడు కానీ ఎక్కడ ఎవరున్నారు ఏంటి అని మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళినప్పుడు హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తాం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అవ్వడం. ఇంకా ఏంటంటే నార్మల్గా మనం అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ అనేది మనం ఎక్కువ ఫీల్ అవ్వడం. టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటంటే మనం డీప్గా బ్రీత్ తీసుకోవడం, మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయడం, రెగ్యులర్గా మిర్రర్ ముందు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే
మనం వెళ్లే ముందు కానీ ఎప్పుడైనా కూడా హ్యాండ్స్ ఫ్రీ చేసుకోవాలి, మన బాడీని ఫ్రీగా చేసుకోవాలి, మన వాయిస్ అన్నిటి రకరకాలుగా మనం అన్నిటి మనం చెప్పడానికి వెళ్తున్నప్పుడు మనం మనం మన బాడీని ఫ్రీగా ఉంచుకోవాలి. ఎప్పుడైనా మనకి ఇలాంటి టెన్షన్స్ కానీ మైండ్లో ఇలాంటి టెన్షన్స్ ఏం ఆలోచన లేకుండా పర్ఫెక్ట్గా వెళ్ళాలి. ఎందుకంటే మనం వెళ్ళేది వాళ్ళకి ప్రజెంట్ చేయడానికి, కాబట్టి మన అవుట్పుట్ పర్ఫెక్ట్గా ఉండాలి. మనం రెగ్యులర్గా మనం వెళ్ళే ఫుడ్ కూడా, మనం తినే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం కూల్ డ్రింక్స్ కానీ ఏవైనా కూడా సోడా కానీ సంథింగ్ యాసిడిక్ ఫుడ్స్ కానీ రెగ్యులర్గా యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం అక్కడ వెళ్ళినప్పుడు మనకు తిన్న దాని వల్ల మనం రెగ్యులర్ వేవ్స్ కానీ రకరకాలుగా రావడం వల్ల మనం చెప్పే ప్రిపరేషన్, మనం ఇచ్చిన కంటెంట్ అనేది వాళ్ళకి సరిగ్గా వెళ్ళదు. మనలో భయాన్ని తగ్గించుకోవాలంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. మనం క్యాజువల్ ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు మాట్లాడాలి. ముందున్న మన ప్రాక్టీస్ ఇంకా అక్కడ మాట్లాడాలా అని మాట్లాడాలి. రఘు సార్ మీ వాయిస్ రావట్లేదు. దుర్గాప్రసాద్ సార్ కంటిన్యూ చేయండి. మనం ఏదైతే సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నామో, వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్రాంగణం మొత్తాన్ని మనం గమనించాలి. ఆ డయాస్ ఎలా ఉంది, ఆ ప్రాంగణం చిన్నదా పెద్దదా, ఆ ఆడిటోరియం చిన్నగా ఉందా పెద్దగా ఉందా, ఎంత కెపాసిటీ ఉంది, దీన్ని గమనించడం ద్వారా మనం వాయిస్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం మాట్లాడే మాటలు చివరి వరకు వెళ్ళి వినపడాలి అంటే కూడా మనం ఏ వాయిస్ లో మాట్లాడాలి అనేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానితో పాటుగా మనం వెళ్ళిన తర్వాత ఆడియన్స్ ఎవరున్నారు, ఏ వయసు వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారా, మిడిల్ ఏజ్డ్ ఉన్నారా, లేకపోతే ఎల్డర్స్ ఉన్నారా, లేకపోతే వృద్ధులు ఉన్నారా, లేకపోతే జాబర్స్ ఉన్నారా, లేకపోతే స్టూడెంట్స్ ఉన్నారా, లేకపోతే ఒక కంపెనీలో పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారా అనేటటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మనం వారికి ఏ సబ్జెక్టు మీద ఈరోజు సెషన్ ఇవ్వబోతున్నాం అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని అక్కడ ముందు వరుసలో ఒకసారి కూర్చున్న తర్వాత ఏ టెన్షన్ లేకుండా మనసుకు ముందుగా రిలాక్సేషన్ కి సంబంధించినటువంటి ఒక ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ప్రశాంతంగా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత ఒకవేళ ఇంకా అప్పటికి కూడా ఆందోళన కనుక ఉన్నట్లయితే మనం చేతి పిడికిల్ని పట్టుకొని రిలాక్సేషన్ చేసుకుంటూ మైండ్ లో అనుకోవాలి, ఇప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్ళాను, మైక్ తీసుకున్నాను, మాట్లాడుతున్నాను, అద్భుతమైనటువంటి సెషన్ ఇస్తున్నాను, ప్రేక్షకులందరూ నా యొక్క మాటలు వింటున్నారు, ఆస్వాదిస్తున్నారు, చప్పట్లు కొడతా ఉన్నారు, ఇంకా నేను ఏమో మాట్లాడతాను అని చెప్పేసి ఉత్సుకతో ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఉండాలి. ఇది చేస్తున్నప్పుడు మనకు గతంలో ఎదురైనటువంటి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఉండాలి. తర్వాత ఈ ప్రజలందరూ, ఈ ఆడియన్స్ అందరూ నా కోసమే, నేను మాట్లాడితే వినడానికి కోసమే వచ్చారు అనేటటువంటి ఉద్దేశంతో ఉండాలి. తర్వాత మనం ఏ సందర్భంలో కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే వాళ్ళకి మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉండేటట్టు అవకాశం. కాబట్టి ఏది చెప్పినా కూడా నిక్కచ్చిగా కొలబద్దతో స్కేల్ తో కొలిసినట్టు విధంగా ఉండేటట్టుగా గమనించుకోవాలి. తర్వాత మనం అనుకుంటాం మనం ఇంగ్లీష్ లో మాట్లాడలేదు కదా, అందరికి రీచ్ అవుతామా కాదా అనేటటువంటి విషయాన్ని గమనించకూడదు. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలనుకున్నామో ఆ సబ్జెక్ట్ కి సంబంధించి ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా ఉండి స్టేజ్ మీదకి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత మనలో ఉండేటటువంటి భయాలన్నీ తొలగించుకొని ఖచ్చితంగా మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ మొత్తం కనుక మాట్లాడినట్టయితే ఆ స్టేజ్ మీద ఉండేటటువంటి పెద్దలతో పాటు స్టేజ్ కింద ఉండి మన సెషన్ వినడానికి వచ్చేటువంటి ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఇస్తారు. సో ఈ విధంగా మనం స్టేజ్ పైకి ఎక్కడానికి భయపడినటువంటి రోజుల నుండి కూడా స్టేజ్ పై అనర్గళంగా మాట్లాడుతూ అద్భుతమైనటువంటి పబ్లిక్ స్పీకర్ గా మనం ఎదగడానికి అవకాశాలు ఉండేటటువంటి ఉంది. థ్యాంక్ యూ. సో ఈ విధంగా వెంకటేష్ సార్ అన్మ్యూట్ చేయండి. నీకు నచ్చినట్లు బతకాలంటే ధైర్యం కావాలి, సమాజానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. అందరికీ ఉండేవి 24 గంటలే, వాటిని సద్వినియోగపరిస్తే పండేవి మన కలల పంటలే. జై హింద్, జై భారత్,
వందే మాతరం. విజిబిలిటీ ఉందా మేడం? ఎస్ సార్. లక్ష్మి మేడం ఎస్ సార్ ఎస్. ఇంకా ఓపెన్ జస్ట్ అవ్వలేదు. జస్ట్ ఓకేనా? ఓపెన్ అవ్వలేదు సార్. ఓపెన్ అవ్వలేదా? అవ్వలేదు సార్. ఓకేనా? బ్లాంక్. ఓకే సార్. ఎస్ సార్. ఎస్ సార్. యా స్టార్ట్ మేడం. ఎస్. మన ఇంపాక్ట్ ఫౌండర్ అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే మన రీజనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెరుమాళ్ గారికి, అలాగే మన హోస్ట్ మన ఇన్ఛార్జ్ స్వాతి పబ్బా మేడం గారికి, అలాగే మన కో ఇన్ఛార్జ్ ఆళ్ళ సాయి కిరణ్ సార్ గారికి, మా మెంటర్ సందీప్ కుమార్ సార్ గారికి, అలాగే కో మెంటర్స్ అందరికీ, మన హైదరాబాద్ ఇంపాక్ట్ టీటీటీటీ WS 220 బ్యాచ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు అవుట్పుట్ 4లో భాగంగా మా టాపిక్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. ఐఎమ్ లక్ష్మీ ప్రసన్నపల్ల. మై కో పార్టిసిపెంట్ సార్ అశోక్ బాబు సార్, సురేష్ సార్, మెహరాజ్ బేగం మేడం, అలాగే నాగరాజు సార్. ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఈజ్ increased productivity, reduced stress, improved decision making. Increased productivity వచ్చేసరికి మన ఉన్న టాస్క్స్ అనేవి ఫాస్ట్ గా ఫినిష్ అవ్వాలి, అలాగే క్వాలిటీ బెటర్ గా ఉండాలి. మనకు ఉన్న టాస్క్స్ అనేవి ఫాస్ట్ గా ఫినిష్ అవ్వకపోతే మనం దాని యొక్క క్వాలిటీ అనేది బెటర్ గా ఉండదు. నెక్స్ట్ రెడ్యూస్డ్ స్ట్రెస్, అవాయిడ్ లాస్ట్ మినిట్ రష్ అండ్ యాంగ్జైటీ. మనం స్ట్రెస్ ని కానీ యాంగ్జైటీని కానీ రెడ్యూస్ చేయాలి అంటే మనకున్న వర్క్స్ అనేవి లాస్ట్ మినిట్ వరకు పోస్ట్పోన్ చేసుకోకుండా ఉన్న వర్క్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకోగలిగితే మనం స్ట్రెస్ నుండి కానీ యాంగ్జైటీ నుండి కానీ మనము రెడ్యూస్ చేసుకోగలం. అలాగే ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్, మేక్ బెటర్ చాయిసెస్ విత్ మోర్ టైమ్ టు ఎవాల్యుయేట్. మనం ఎలాంటి వర్క్స్ గురించి అయినా సరే మనం తీసుకునే డెసిషన్ కరెక్ట్ గా ఉంటే మన చాయిస్ అనేది బెటర్ గా ఉంటుంది. అలాగే దాన్ని బట్టి కూడా టైం అనేది మనకి మేనేజ్ చేసుకోగలం. మోర్ బెనిఫిట్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్: బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఎన్హాన్స్డ్ ఫోకస్, ఇంక్రీజ్డ్ సెల్ఫ్ డిసిప్లిన్. బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే మన ఉన్న వర్క్ లో స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ లైఫ్ లో చూపించకూడదు, అండ్ లైఫ్ లో ఉన్న స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ మన వర్క్ లో చూపించకుండా మన వర్క్ ని అండ్ లైఫ్ లో ఉన్న రిలేషన్స్ ని రెండింటిని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ ఫోకస్. మన ఫోకస్ అనేది ఎప్పుడు ఎన్హాన్స్ అవుతుంది అంటే మనము తీసుకున్న వర్క్స్ డిఫరెంట్ ఎట్ ఏ టైం డిఫరెంట్ వర్క్స్ పెట్టుకోకుండా ఒకే వర్క్ పెట్టుకొని దాన్ని తొందరగా ఫినిష్ చేసుకోగలిగితే ఇంకా మన ఫోకస్ అనేది నెక్స్ట్ వర్క్స్ మీద పెట్టుకోగలుగుతాం. అలా మన ఫోకస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ సెల్ఫ్ డిసిప్లిన్. టైం మేనేజ్మెంట్ తో పాటు మన సెల్ఫ్ డిసిప్లిన్ కూడా ఉండాలి. రెడ్యూస్డ్ స్ట్రెస్, మోర్ కాన్ఫిడెన్స్, ఇంప్రూవ్డ్ ఫోకస్, ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ, స్ట్రీమ్ లైన్ డెసిషన్ మేకింగ్, పాజిటివ్ రెప్యుటేషన్, బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మోర్ టైమ్ ఫ్రీడమ్, ఎన్హాన్స్డ్ రిలేషన్షిప్, లాస్ ప్రోక్రాస్టినేషన్. స్టెప్స్ ఇన్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ లో స్టెప్స్ వచ్చేసరికి సెట్ క్లియర్ గోల్స్, ప్రియారిటైజ్ టాస్క్స్, ప్లాన్ యువర్ షెడ్యూల్. సెట్ క్లియర్ గోల్స్, డిఫైన్ వాట్ యు వాంట్ టు అచీవ్. మన గోల్స్ అనేవి చాలా క్లియర్ గా ఉండాలి. మన గోల్స్ అనేవి క్లియర్ గా ఉంటే మనం అనుకున్న దాన్ని మనం అచీవ్ చేయగలుగుతాం. అలా కాకుండా మనం గోల్స్ క్లియర్ గా పెట్టుకోలేకపోతే అటు మనం అనుకున్న దాన్ని అచీవ్ చేయలేము. అందుకని మన గోల్స్ అనేవి షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్స్ గోల్స్ క్లారిటీగా ఉండాలి అండ్ క్లియర్ గా ఉండాలి. ప్రియారిటైజ్ టాస్క్, ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్ మోస్ట్. మనకున్న వర్క్ అనేది అందులో ప్రియారిటీస్ టాస్క్స్ ఏంటి, అన్ప్రియారిటైజ్ టాస్క్స్ ఏంటి అనేవి రెండు మనము రాసుకోగలిగితే అందులో ప్రియారిటైజ్ ఉన్న టాస్క్స్ ని ఫస్ట్ మనం ఫినిష్ చేసుకోవాలి. ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్ మోస్ట్, అందులో ప్రియారిటైజ్ టాస్క్ ని మనం చేయగలిగితే నెక్స్ట్ నాన్ ప్రియారిటైజ్ టాస్క్స్ అనేవి తర్వాత చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాన్ యువర్ షెడ్యూల్. యూజ్ క్యాలెండర్స్ ఆర్ ప్లానర్స్ విత్ డెడ్ లైన్. మనకున్న ప్లాన్ కానీ షెడ్యూల్ని కానీ మన ఫోన్లో ఉండే క్యాలెండర్స్లో సెట్ చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు రిమైండర్స్ వస్తూ ఉంటాయి. ఇలా మన టైం మేనేజ్మెంట్ని సెట్ చేసుకోగలిగితే మన లైఫ్లో సక్సెస్ సాధించగలుగుతాం. నెక్స్ట్ హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికీ. నా పేరు పి అశోక్ బాబు. ప్రాబ్లమ్స్ డ్యూ టు పూర్ ద మేనేజ్మెంట్ అంటే మనం ప్రణాళికాబద్ధంగా
టైం మేనేజ్మెంట్ చేసుకోకపోతే మనకు ఎదురయ్యే పరిణామాలు ఏంటివో ఇప్పుడు మనం చూద్దాం. ల్యాక్ ఆఫ్ క్లియర్ కమ్యూనికేషన్, అంటే స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వలన ఏమవుతుందంటే పని లోపల సామర్థ్యం అనేది తగ్గిపోతుంది అనమాట. డిక్రీజ్డ్ మోరల్ అండ్ మోటివేషన్, మిస్డ్ డెడ్ లైన్స్, హై ఎంప్లాయీ టర్న్ ఓవర్. అంటే ఇక్కడ ఉద్యోగుల లోపల కానీ ఎవరి లోపలైనా ఏమవుతుందంటే మోటివేషన్, ప్రేరణ తక్కువైపోతుంది. తర్వాత మనోబలం, అంటే చేయాలని ఉత్సాహం ఉండదు, మనోబలం కూడా తగ్గిపోతుంది అనమాట టైం మేనేజ్మెంట్ లేకపోవడం వలన. అనుకున్న సమయానికి పనులను మనం పూర్తి చేయలేకపోతాం. తర్వాత ఎంప్లాయ్ అనేది నిరుత్సాహానికి గురై ఎక్కువగా రాజీనామాలు చేసే అవకాశం, తప్పిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అదే నెక్స్ట్ స్క్రీన్స్, అన్ఆర్గనైజ్డ్ షెడ్యూల్, అంటే సరైన మనం షెడ్యూల్ లేకపోవడం వలన మనం ఒకవేళ కళాశాలలో కానీ పాఠశాలలో కానీ రెడ్యూస్డ్ టీచింగ్ ఎఫెక్టివ్ టీచింగ్ అనేది ఉండదన్నమాట. స్టూడెంట్ డిసిప్లిన్ ఇష్యూస్, టైం మేనేజ్మెంట్ లేకపోవడం వలన విద్యార్థుల లోపల క్రమశిక్షణ రాహిత్యం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. డిక్లైన్ ఇన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, అంటే ఈ అకాడమిక్ విద్యా ప్రమాణాల నుండి పూర్తిగా పడిపోయే అవకాశం ఉంటుంది టైం మేనేజ్మెంట్ లేకపోవడం వలన. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది ఈ విద్యా ప్రమాణాలు విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ స్లైడ్స్. ఇన్కంప్లీట్ అండ్ డిలే ప్రాజెక్ట్స్, ఈ ప్రాజెక్టులను ఏమవుతుందంటే ఇన్కంప్లీట్ అవుతాయి, తర్వాత డిలేగా. ఎందుకంటే దీనికి మెయిన్ కారణం మనం టైం మేనేజ్మెంట్ లేకపోవడం వలన సరైన సమయం లోపల సరైనగా పూర్తి చేయలేకపోతున్నాం. తర్వాత ఖర్చుల నియంత్రణ లేక బడ్జెట్ అనేది పెరిగిపోతుంది. మనం ఏం పని అనేది చేయలేకపోయి కన్ఫ్యూజింగ్లో ఉంటారన్నమాట టీం మెంబర్స్ మొత్తం. మనం అనుకున్నవి సాధించలేకపోతున్నారు, ఎక్స్పెక్టేషన్ని పూర్తి చేయలేకపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు సమయాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకుంటే అన్ని రకాలుగా చాలా మంచిదని నా అభిప్రాయం. హ్యాపీ ఈవినింగ్ అండి. టైం మేనేజ్మెంట్ అనే ఒక ప్లాన్ ప్రకారం ఎప్పుడు ఏం పని చేయాలి అట్లా చేస్తేనే బాగుంటుంది. ఆ ప్లాన్ వేసుకోవడమే మనకు టైం మేనేజ్మెంట్. వేసుకోవడమే కాకుండా అది పాటిస్తే దాన్ని మనం టైం మేనేజ్మెంట్ అంటాం. ఈ టైం మేనేజ్మెంట్ మనకు పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ కంపల్సరీగా మనకు అవసరమై ఉంటుంది. అట్లా ఆ ఇంపార్టెన్స్ పర్సనల్ లైఫ్లో ఉంది కాబట్టే మనం ఏదైనా సాధించగలుగుతాం. పర్సనల్ గోల్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ గోల్స్ ఉంటాయి. అవన్నిటిని సాధించాలంటే మనకు టైం మేనేజ్మెంట్ అవసరం. అయితే ఈ మధ్య మనం సోషల్ మీడియాలో టైం బాగా వేస్ట్ చేయడం జరుగుతుంది. కరోనా కాలం తర్వాత మరి చాలామంది, మనమే కాదు స్టూడెంట్స్ కూడా మొబైల్స్కి అలవాటు పడ్డారు. ఎందుకు అలవాటు పడ్డారంటే గతంలో ఆన్లైన్ కోచింగ్ అనేది జరిగింది. అప్పుడు మొబైల్ వాడటం కంపల్సరీగా అయింది. ఆ సందర్భంలో వాళ్ళు చూడాల్సిన దానికంటే ఎక్కువ అసలైన దాన్ని వదిలేసి రకరకాలుగా ఇతరత్ర ఏవైతే వస్తున్నాయో అవన్నీ చూడడం జరుగుతుంది. ఆ రకంగా టైం వేస్ట్ అవుతుంది. కొందరు ఎట్ ఏ టైం మల్టీ టాస్కింగ్ చేస్తారు. ఆ సందర్భంలో కూడా ఆ టైం మేనేజ్మెంట్ అనేది కుదరదు. అట్లా కాకుండా కొందరి గోల్స్ కూడా సరైన రీతిలో ఉండవు. అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు గోల్స్ మారుతుంటారు కాబట్టి అది కూడా కుదరదు. అయితే ఈ టైం మేనేజ్మెంట్ సాధించాలంటే మనం ఏం చేయాలంటే ప్రయారిటైజేషన్ అనేది ఉండాలి. మనకు 4 రకాల వర్క్స్ ఉంటాయి. ఇంపార్టెంట్, అర్జెంట్, ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, అన్ఇంపార్టెంట్, అర్జెంట్, అన్ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. ఇటువంటి వీటిని బేరీజ్ వేసుకొని ఏవైతే అర్జెంట్ ఉంటాయో అవన్నీ ముందు చేసుకుంటే మనకు టైం మేనేజ్మెంట్ అనేది కలిసి వస్తుంది. కొన్ని టైం బ్లాక్ చేయాల్సి వస్తుంది. అట్లా చేస్తే మాత్రమే మనం మరి ఖచ్చితంగా మన గోల్ను సాధించగలుగుతాం. గోల్ సెట్టింగ్ కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గోల్ లేకుండా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మనకు దాన్ని సాధ్యం చేయలేము. మనం ఒక టైం సేవింగ్ పవర్ పాయింట్ టెంప్లెట్స్ వాడాల్సి వస్తుంది. ఏ టైంలో వాడాల్సి వస్తుంది అంటే మనకు ఏదైనా ఇతరులకు చెప్పాల్సిన అంశాలు ఉంటే
ఆ పవర్ పాయింట్ టెంప్లెట్స్ వాడడం మూలాన మనకు టైం సేవింగ్ అవుతుంది. అట్లాగే మనం ఏదైతే చెప్పబోతున్నామో అది ముందు మనము ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా చెక్ చేసుకోవడం మూలాన ఏమిటంటే మన టైం మేనేజ్మెంట్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. అట్లాగే మనది మనం కూడా సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మనం అనుకున్న గోల్ సాధించడానికి మనం ఏమి ఇబ్బందులు పడుతున్నాం, ఆ ఇబ్బందులు పడకుండా మనం రాబోయే కాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. Benefits of time management. How we have to get benefits in time management, let me see. The time management offers a variety of benefits, that's personal life and professional life. Increase productivity, reduce stress, better work-life balance. Increased productivity means managing time effectively always you to accomplish more in less time. We can do any work, more work in less time. Reduce the stress. When you are in control of your schedule, you feel less stress. When we will control our schedule, we can feel less stress. Better work life goal achievement, high quality work, great confidence. High quality goal achievement. Time management keeps you on task to meet short term and long term goals. It is how we have to arrange our short term goal and long term goal. It will show us. And high quality work. With the proper planning, you can devote enough time task telling to better result. Our proper planning we can tell. Finally, thank you. And times isn't the main mind things. It's the only time thing means life. Stay organized, effect, focused, and goal right. Thank you. Jai Hind, Jai Bharat, Vande Mataram. Thank you so much. ఎస్ స్టార్ట్. హ్యాపీ ఈవినింగ్ అందరికి. ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన ఆది గురువు అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే రీజనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెరమాల గారికి, ఇన్ఛార్జ్ స్వాతి పబ్బా గారికి, కో ఇన్ఛార్జ్ ఆల సాయి కిరణ్ గారికి, మా మెంటర్ నరేష్ సార్ గారికి, హైదరాబాద్ TTTWS 220 బ్యాచ్ సభ్యులందరికీ, మా గ్రూప్ 3 మెంబర్స్ తరపున శ్రీవాణి చంద్రన్, రోహిత్ గారు, అరుణ కుమారి గారు, మా తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మేము చెప్పుకునే టాపిక్ వాయిస్ మాడ్యులేషన్. వాట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్? అసలు వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి, ఎందుకు వాయిస్ మాడ్యులేషన్ అనేది ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. The control variation of the vocal elements like pitch, tone, volume, pace, the enhance communication and engagement. అసలు వాయిస్ మాడ్యులేషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? అందరూ మాట్లాడతాం కానీ కొంతమంది మాటలు మాత్రమే వింటాం. అందరూ మాట్లాడతాం కానీ కొంతమంది మాటలు మాత్రమే అర్థం చేసుకుంటాం. అందరూ మాట్లాడతాం కానీ కొంతమంది మాటలు మాత్రమే పాటిస్తాం. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అదే మనం మాట్లాడే మాటల్లో వాయిస్ మాడ్యులేషన్ అనేది యాడ్ చేసి మనం ఒకరికి చెప్పడం వల్ల, అందులో ఉన్న వాయిస్ మాడ్యులేషన్ వల్ల మన మాటలు వింటారు, అర్థం చేసుకుంటారు, ఇంకా పాటిస్తారు కూడా. ఒకప్పుడు ఆల్బర్ట్ మెహ్రబిన్ అనే ఒక సైంటిస్ట్, ఆయన ఒక రూల్ ని తీసుకొచ్చారు. 7-38-55 అని ఒక రూల్ ని తీసుకొచ్చారు. 7 అనేది కంటెంట్, 38 అనేది వాయిస్ మాడ్యులేషన్, 55 అనేది బాడీ లాంగ్వేజ్. అసలు 7-35-55 అందరూ అంటూ ఉంటారు కదా, కంటెంట్ ఎక్కువ ఉండాలి కదా స్పీచ్ లో, ఎందుకు వాయిస్ మాడ్యులేషన్ అనేది కంటెంట్ కంటే ఎక్కువ ఉంది, కంటెంట్ ఎక్కువ ఉండాలి కదా అని చెప్పొచ్చు. కానీ ఎందుకంటే మనం ఎంత కంటెంట్ బాగా ప్రిపేర్ చేసుకున్నా కానీ మన వాయిస్ అనేది ఆడియన్స్ కి రీచ్ అవ్వకపోతే ఆ కంటెంట్ ఎంత ప్రిపేర్ చేసినా అది వేస్ట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను.
Key elements of the voice modulation: pitch, the highness and lowness of the voice. హైనెస్ అండ్ లోనెస్ ఆఫ్ ద వాయిస్ అంటే ఇప్పుడు మనం స్పీచ్ ఇస్తున్నప్పుడు మనం ముందుగా ఉన్న ఆడియన్స్ కి మనం గట్టిగా వచ్చి చెప్పామనుకోండి, అది ఎలా అనిపిస్తుంది, అరే నేను ఇక్కడే ఉన్నాను కదా ఎందుకు గట్టిగా అరుస్తున్నారు అనిపిస్తుంది. అదే దూరం ఉన్నా కానీ ఎందుకు చిన్నగా మాట్లాడామనుకోండి, ఇంత దూరం ఉన్నా కానీ చిన్నగా మాట్లాడుతున్నాను ఇతరేం స్పీకర్ అబ్బా అని చెప్పి అంటారు. అలా అనుకోకుండా ఎవరి దగ్గర స్లో చేయాలి, ఎక్కడ హై పిచ్ లో మాట్లాడి ఎక్కడ లో పిచ్ లో మాట్లాడాలి అనేది పిచ్. సో ద క్వాంట్ సార్ కొంచెం పైకి అంటారా సార్, కొంచెం లైక్ అది స్లైడే కొంచెం పైకి అనండి. Tone, the quantity or timbre of your voice which can convey different emotions. టోన్ అనేది ఇప్పుడు మనం ఎక్కడికన్నా సంతాప సభకి వెళ్ళామనుకోండి, అక్కడ ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, ఏదైనా బర్త్డే ఈవెంట్స్ కి వెళ్ళామనుకోండి అక్కడ ఎలా మాట్లాడాలి, ఇప్పుడు షష్ఠి పూర్తికి వెళ్ళామనుకోండి ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏ చోట ఎలా మాట్లాడాలి, ఎలా ఎమోషన్స్ ని మన వాయిస్ మాడ్యులేషన్ ద్వారా పాటించాలి అనేది టోన్. వాల్యూమ్, ద లౌడ్నెస్ ఆర్ సాఫ్ట్నెస్ ఆఫ్ ఎ వాయిస్. వాల్యూమ్ అనేది ఎక్కడ లౌడ్ గా మాట్లాడాలి, ఎక్కడ సాఫ్ట్ గా మాట్లాడాలి, స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ అని గట్టిగా అరవడం కానీ ఇలా ఎలా ఒకరితో మాట్లాడేటప్పుడు లౌడ్ గా మాట్లాడాలి, ఇక్కడ సాఫ్ట్ గా మాట్లాడేటప్పుడు సాఫ్ట్ గానే మాట్లాడాలి. నెక్స్ట్ స్లైడ్ సార్, నెక్స్ట్ స్లైడ్. పేస్, ద స్పీడ్ అట్ విచ్ యూ స్పీక్. పేస్ అనేది ఏంటంటే మనం మాట్లాడే విధానం, ఎక్కడ ఫాస్ట్ గా మాట్లాడతాం, ఇప్పుడు గబగబా మాట్లాడేసి ఇప్పుడు నేనే ఉన్నాను నా పేరు శ్రీవాణి చంద్రన్ అని చెప్పి ఇలా ఫాస్ట్ గా మాట్లాడాలనుకోని అందులో మీకు ఏం అర్థమైంది, నా పేరు శ్రీవాణి చంద్రన్ అనేది ఎక్కడ స్లోగా మాట్లాడాలి, ఎక్కడ ఫాస్ట్ గా మాట్లాడాలి అని తెలిసి ఉండేది పేస్. Spastic silences that make and add emphasis or allow reflection. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఇందులో ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది, ఇక్కడ కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ కంటిన్యూషన్ గా చదివేస్తే ఆవిడ ఏడుస్తుందనా భర్త ఏడుస్తుందనా, ఇట్స్ జస్ట్ ఇన్ కన్ఫ్యూజన్. సో ఆవిడ ఏడుస్తూ కామా కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది అంటే ఆవిడ ఏడ్చింది, అక్కడ కూర్చున్న భర్తకి ఆవిడ ఏడుస్తూ కాఫీ ఇచ్చింది అనేది మీనింగ్. దట్స్ ఇట్. అసలు వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి? వాయిస్ మాడ్యులేషన్ రిఫర్స్ టు ద ఇంటెన్షనల్ variation of vocal elements like pitch, tone, volume, pitch, and convey meaning, the emotions, and amplifies the speech. And it supports skills and communication, particularly in public speaking and performing arts, and it helps to engage the audience and make a speech more effective. Asal key elements of voice modulation. So next to you, key elements of how to talk and when to talk, what to talk. 38% of voice modulation ni manam use cheyali annamata. Pitch, the highness and lowness of the voice ni ekkada manam high ga use cheyali, ekkada low ga use cheyali ante manam friends tho unnappudu ela use cheyali and manam ippudu like zoom lo ippudu ela maatladali and ekkada ela mana voice ni high ga maatladali and low ga maatladali. Tone, smile chese time lo smile chestu cheppali, మోటివేషన్ టైంలో మోటివేషన్ చేస్తూ చెప్పాలి, అండ్ మనం ఎమోషనల్ టైంలో ఎమోషనల్ గా చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం స్మైల్ చేసే టైంలో హాష్ చేసే టైంలో స్మైల్ గా చెప్తే అప్పుడు మనం వాళ్ళకి రీచ్ అవ్వాలి. వాల్యూమ్, మనం వాల్యూమ్ ని కరెక్ట్ యూటిలైజ్ ఎక్కడ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చేసుకోవాలి అని అంటే మనం మోటివేషన్ టైంలో మోటివేషన్ చేసేటప్పుడు మనం వాయిస్ ని గట్టిగా కాకుండా మెల్లిమెల్లిగా తీసుకెళ్తూ గట్టిగా చేసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా మోటివేట్ అవుతారు. లైక్ పేస్, లైక్ 1 minute లో మనం 110 to 120 words ని యూజ్ చేయాలి. ఎక్కువ వర్డ్స్ ని యూజ్ చేయొద్దు అండ్ తక్కువ వర్డ్స్ ని కూడా యూజ్ చేయొద్దు. ఆ టైం అనేది మనం పర్టికులర్ గా చూసుకోవాలి. ఫైనల్ గా వీ షుడ్ ఓన్ ద పీపుల్ విత్ ద వాయిస్. మన వాయిస్ తో వాళ్ళని ఓన్ చేసుకోవాలి. వాయిస్ మాడ్యులేషన్, బిగ్గరగా మరియు స్పష్టంగా ఉండండి. మనం గట్టిగా
మరియు స్పష్టంగా మాట్లాడాలి. అందరూ ఎలా ఉన్నారు అని నార్మల్గా అడగాలి. అందరూ ఎలా ఉన్నారు అని గట్టిగా అడగాలి. వైవిధ్యాన్ని అభ్యసించండి. వెరైటీగా మాట్లాడాలి. ఎలా ఉన్నారు అని వాయిస్ని మారుస్తూ ఎలా ఉన్నారు అని మాట్లాడడంలో మొహంలో ఎక్స్ప్రెషన్స్తో మన టోన్ సింక్లో ఉండి మాట్లాడాలి. శక్తివంతమైన పదాలపై ఒత్తిడి. మీరు సాధించలేనిది ఏదీ లేదు అని నార్మల్ టోన్తో చెప్పి మీరు సాధించలేనిది ఏదీ లేదు అని వాయిస్ని పెంచి మాట్లాడడం వల్ల, స్ట్రెస్ చేసి మాట్లాడడం వల్ల ఆడియన్స్కి కనెక్ట్ అవుతారు. జనసమూహాన్ని ఆహ్లాదపరిచే విధానంగా ఉండాలి. మధ్య మధ్యలో జోక్స్ వేసి రైలు శబ్దం ఉందనుకోండి అని అనడం కన్నా చుక్ 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 అని గట్టిగా శబ్దం చేస్తూ మాట్లాడటం వలన ముందుకు తీసుకువెళ్ళాలి వాళ్ళని, ప్రజల్ని. ప్రభావవంతమైన విరామాలు. ప్రసంగం మధ్యలో ఇలా పాస్ ఇస్తూ మాట్లాడాలి. హలో, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అలా అనే కన్నా హలో, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని మన ఎక్స్ప్రెషన్స్తో, ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడడం వలన ప్రజలకి కనెక్ట్ అవుతూ ఉంటాం. ఈ మధ్యలో పాస్ ఇచ్చి మాట్లాడుతూ ఉండాలి. ఉత్సాహంగా మరియు నమ్మకంగా మాట్లాడండి. మనం ఎంతో ఉత్సాహంగా మాట్లాడడం కూడా ఉండడం వలన మన ఆడియన్స్ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. స్వరశక్తి ద్వారా కమ్యూనికేషన్ని మెరుగుపరచడం. మనం కంఠం ద్వారా స్వరశక్తిని పెంచుకొని ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ మాడ్యులేషన్ రికగ్నైజెస్ ఎక్స్పీరియన్సెస్. పిచ్ కంట్రోల్. మన స్వరాన్ని మారుస్తూ కమ్యూనికేట్ చేస్తూ మాట్లాడుతూ ఉండాలి. కంటిన్యూస్గా మాట్లాడాలి. స్పీడ్ వేరియేషన్స్. కంటిన్యూస్గా మాట్లాడకుండా మధ్య మధ్యలో పాజ్ ఇస్తూ మాట్లాడాలి. వాల్యూమ్ ప్రాక్టీస్. వాల్యూమ్ని పెంచడం, తగ్గిస్తూ మాట్లాడాలి. నెక్స్ట్, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్. నాకు చాలా బాధగా ఉంది, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది అని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ని మన ఎమోషన్స్ని స్పీచ్లో మాట్లాడాలి. మీరందరూ కూడా ఇలా వాయిస్ మాడ్యులేషన్ని మీ స్పీచ్లో ఇంక్లూడ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అండి. మీకు కూడా హ్యాండ్ డౌన్ చేయండి సార్, రోహిత్ సార్ అండ్ శ్రీవాణి మ్యామ్. సార్ అన్ని గ్రూప్స్ కంప్లీట్ అయిపోయినాయి కదండి. సో అన్ని గ్రూప్స్ కంప్లీట్ అయిపోయినాయి. గ్రూప్స్ కంప్లీట్ అయిన తర్వాత టైం లిమిట్లో ఇంకా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మేము మాట్లాడలేదు, మాట్లాడతాము అనే వారికి అవకాశం. లేట్గా జాయిన్ అయినట్టున్నారు ఎవరు ఒక్కరు, నాగరాజు గారు అండ్ ఇంకొకరు ఎవరు. సందీప్ సార్, మీ గ్రూప్ నుంచి అందరు అయిపోయారా సార్? మ్యామ్ యాక్చువల్గా నాగరాజు గారు ఏంటంటే ఇక్కడ సెషన్లో ఇక్కడ యూనో అవ్వలే మ్యామ్. అయితే లాస్ట్కి ఏం చెప్పానంటే మీరు లాస్ట్కి జైన్ జయభారత్ వందే మాత్రం చెప్పి క్లోజ్ చేయమని చెప్పాను. సార్ అనుకోకుండా టాపిక్ కంటిన్యూ చేస్తారన్నమాట. అట్లాగా మరి ఛాన్స్ ఇస్తే మరి చెప్పమంటారా మేడం? ఎస్ సార్, ఎస్. అంటే స్లైడ్ ఏం లేదు, మామూలుగా ఇట్స్ ఓకే సార్, ఓవరాల్ గా చెప్పామని చెప్పండి. ఓకే మ్యామ్. ఉన్నారా సార్ నాగరాజ్ సార్? ఉన్నారు మేడం. నాగరాజు గారు సార్, నాగరాజు సార్. డ్రైవింగ్ లో ఉన్నా అండి, ఆపాను. యా సార్, చెప్పండి సార్. సార్, ప్రస్తుతం నేటి విద్యార్థులు టైం మేనేజ్మెంట్ లో భాగంగా ఎక్కువగా సెల్ ఫోన్ కి అడిక్ట్ అవుతున్నారు. అది దాంట్లోనే చదువు అనుకుంటున్నారు. కానీ నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టుగా సెల్లులో
సెల్ ద్వారా నేర్చుకునే చదువులో ఎంత మంచి ఉందో చెడు కూడా ఉంది. అది నేటి తల్లిదండ్రులు విద్యార్థుల్ని వాళ్ళ సెల్ మంచి పడుతున్నారా లేదా చూడాలి. దానివల్ల వాళ్ళ సమయం చాలా మంచిగా ఉపయోగించుకోవడానికి, మంచిగా చదివి వాళ్ళ భవిష్యత్తు పెరగడానికి ఉంటుంది. ప్రతి ఒక్కరు సార్ మనకి రోజుకి వచ్చేసరికి 86,400 సెకండ్లు ఉంటుంది. అందరికి ఒకటే టైం, కానీ ఉపయోగించుకునే వాళ్ళు గుడ్ ప్రొడక్టివిటీ రావాలంటే సమయాన్ని బాగా ఉపయోగించాలి. లేదంటే మనకి వేరే విధంగా డిసీజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సక్సెస్ఫుల్ గా అవుట్పుట్ 4 పీపీటీ ప్రజెంటేషన్ కంప్లీట్ చేసుకున్నారు. అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో పీపీటీ ప్రజెంటేషన్ మీకు ఎలా అనిపించింది? సో దీని వల్ల ఏమైనా పరిణామాలు ఎదుర్కొన్నారు అంటే గ్రూప్ కోఆర్డినేషన్ కి సంబంధించి కానీ ఏంటి మీకు అవుట్పుట్ ఎలా అనిపించింది అండ్ గ్రూప్ కోఆర్డినేషన్ ఎలా ఉంది? దీని గురించి మాట్లాడడానికి ఎవరైనా ఒకరిద్దరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అంటే అవుట్పుట్ ఎవరికి నచ్చలేదు అనుకోవాలా, నచ్చింది అనుకోవాలా సార్? లేదంటే అందరికీ నిద్ర వస్తుందా? మాట్లాడడానికి హ్యాండ్ రైజ్ చేయాలి అంటే ఎవరు? అంటే ఆల్రెడీ మేము స్పీకర్స్ అయిపోయినాం మేము ఇంకేం మాట్లాడతాం అనుకుంటున్నారా? ఎస్ మలేషం సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం, పీపీటీ ద్వారా ప్రజెంటేషన్ ద్వారా ఈరోజు ఈ అవుట్పుట్ 4 అనేది అన్ని గ్రూపుల వారు చాలా అద్భుతంగా చెప్పారు. రెండోది ఏంటంటే గ్రూప్ కోఆర్డినేషన్ కూడా బాగుంది. సో డే బై డే మనం చూసుకున్నట్లయితే మొదటి సెషన్కి, రెండో సెషన్కి, థర్డ్ అవుట్పుట్కి, ఫోర్త్ అవుట్పుట్కి వచ్చేసరికి చాలా ఇంప్రూవ్మెంట్గా అనిపిస్తుంది. అందరికీ థ్యాంక్ యూ. సూపర్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమర్నాథ్ సార్. సూపర్గా వెళ్ళింది మేడం అవుట్పుట్ 4. ఇంకా ఏంటంటే ఇంకా మనము మెరుగుపరచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి మేడం. అంటే యాక్చువల్గా ఒక్కొక్క గ్రూప్లో 7 పీపుల్ ఉన్నారు, బట్ మ్యాక్సిమం అటెండ్ అయ్యేది 5 పీపుల్ మాత్రమే. అది కూడా కోఆర్డినేషన్ మిస్ అయిందని అనుకోవచ్చు. మా గ్రూప్లో అయితే 3 పీపుల్ అటెండ్ అయ్యారు. యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ ఒక పర్సన్ వస్తారని, ఆ పర్సన్ డ్రాప్ అయిపోయి ఇంకో పర్సన్ రావడం జరిగింది. ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసాము. బట్ 7 పీపుల్ అటెండ్ అయితే బాగుంటుంది అనేది నా థింగ్. బట్ ఓవరాల్గా సూపర్గా జరిగింది మేడం. అలాగే అరుణ కుమారి మేడం సూపర్ మేడం, ఎవరి వాయిస్ మాడ్యులేషన్ సూపర్. ఎస్ అండి. ఇంకా ఎవరైనా? ఎస్ లక్ష్మీ ప్రసన్న మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈ ఈవినింగ్ మ్యామ్. రోజు అవుట్పుట్ అందరు చాలా అన్ని గ్రూప్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. మా గ్రూప్కి వచ్చేసరికి అందరి కోఆర్డినేషన్ బాగుంది. నాగరాజ్ సార్ ఇంకొంచెం ముందు రెస్పాండ్ అయ్యి ఉంటే ఇంకా బాగా వచ్చేదని నేను అనుకుంటున్నాను సార్. సందీప్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అందరిది అవుట్పుట్ చాలా బాగా వచ్చింది మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మేడం. మచ్. ఎస్. సో మీరు ఇలా ఈరోజు ప్రజెంటేషన్ చేశారు. మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీ కెమెరా పొజిషన్ ఎలా ఉంది, మీ పీపీటీస్ ఎలా ఉన్నాయి, మీ కంటెంట్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి తెలుసుకుందామా ఈరోజు ఫీడ్బ్యాక్? ఎస్ మెంటర్స్ ప్లీజ్ అందరు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీ మాటల్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అండ్ కెమెరా పొజిషన్, అటైర్ అండ్ పీపీటీ కంటెంట్ ఎలా ఉంది ఏంటి ఒక్కసారి. రమ్య మ్యామ్. ఎస్ మ్యామ్. సారీ. సో యాక్చువల్లీ నేను బాడీ లాంగ్వేజ్ చూశాను. సో ఇందాక సార్ చెప్పినట్టు, అమర్నాథ్ సార్ చెప్పినట్టు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అవుట్పుట్ కి చాలా బాగా అనిపించింది మల్లేష్ సార్ చెప్పినట్లు. సో మన వాళ్ళు ఆల్రెడీ స్పీకర్స్ అయ్యారు ఆల్రెడీ మన వాళ్ళు. ఆల్మోస్ట్ ఎండ్ కదా, వాళ్ళ కాన్ఫిడెన్స్ నాకు బాగా కనెక్ట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా. సో 99% ఆల్రెడీ స్పీకర్స్ అయిపోయారు వాళ్ళు. 1% వాళ్ళకి ఇంకా రూట్స్ అనే మనం అక్కడ చెప్పాల్సి ఉంది కాబట్టి ఆ రూట్స్ తో 100% అచీవ్ అవుతారు. అండ్
కొంతమంది లైక్ అంటే ఫినిష్ వస్తాయి. స్పెసిఫై చేయని అవసరం లేదు, బట్ బాడీ అలా చేతులు ఇలా ఎంటైర్ కావచ్చు, లేకపోతే బాడీ ఇలా చేతులు మూమెంట్స్ కావచ్చు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. సో ఆసమ్ చాలా బాగా చెప్పారు, చాలా అంటే చాలా. సో ఫస్ట్ అవుట్పుట్ కి ఫోర్త్ అవుట్పుట్ కి వాళ్ళకి వాళ్ళు రీకలెక్ట్ చేసుకుంటే సో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందన్నది వాళ్ళకి బాగా ఇంకా బాగా తెలుస్తుంది. సో అందరూ బాగా చెప్పారు మేడం, వెరీ నైస్, ఆసమ్, థ్యాంక్ యూ. Thank you, ma'am. Thank you so much for your feedback. And Naresh sir, let's welcome sir. అందరికి హ్యాపీ ఈవినింగ్. చాలా బాగుంది మేడం పీపీటీ ప్రజెంటేషన్. ఓవరాల్ గా చాలా అందరూ బాగా చెప్పారు. మా గ్రూప్ వాళ్ళు అయితే కొద్దిగా పార్టిసిపేట్ తక్కువ ఉంది, కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళైతే చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. ఓవరాల్ గా అయితే అందరూ బాగానే చెప్పారు. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. And Sandeep sir, హ్యాపీ ఈవినింగ్ మేడం. welcome sir. Happy evening, sir. సో ఇవాళ సెషన్ అవుట్పుట్ 4 అంటే చాలా మంది అది ఇనిషియేటివ్ తీసుకున్నాం. యాక్చువల్గా అవుట్పుట్ 3లో చాలా మంది భయపడ్డారు, బట్ ఇవాళ అవుట్పుట్ 4లో ఏంటంటే అంటే అంటే చిన్న మాదాన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే మేరాజ్ మేడం యాక్చువల్గా లాస్ట్ టైం భయపడింది చెప్పాలా లేదా అని, కానీ ఈసారి ఆమె ఇనిషియేటివ్ తీసుకొని సార్ నేను పార్టిసిపేట్ అవుతాను చెప్తాను అని ముందుకు వచ్చింది. సో దానికైతే ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఆల్మోస్ట్ చేంజెస్ వచ్చేసాయి మేడం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకుందో ఆటోమేటిక్గా ఆ చేంజెస్ వాళ్ళు కనిపిస్తున్నాయి. ఇంకా వాళ్ళు చెప్పే స్పీచ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళు చెప్పే దాంట్లో ఆల్మోస్ట్ వాళ్ళు స్పీకర్స్ అయిపోయారు. ఇప్పుడు రమ్య మేడం చెప్పినట్టు జస్ట్ ఇంకా కొన్ని చేంజెస్ ఉన్నాయి. అది ఆఫ్ అండ్ కల్ చేసరికి ఆటోమేటిక్ అన్ని చేంజ్ అయిపోతాయి మేడం. సో ఫైనల్ అందరు బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. Thank you, sir. Thank you so much. And Amit sir, welcome sir. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నేను కెమెరా పొజిషన్ చూశాను యాక్చువల్లీ. సో చాలా మంది ఏమిటంటే డెలివరీ చేయడం చాలా చక్కగా చేశారు. ఒకసారి నన్ను అందరు గమనించండి, నేను ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నానండి? ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు నేను కెమెరాకే చూస్తున్నా, ఎవరిని చూస్తలేను. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు నేను స్లైడ్ మీద చూస్తున్నాను, స్క్రీన్ మీద. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. యాక్చువల్ మనము ఆ యొక్క పీపీటీని మనము జస్ట్ అట్లా చూసి మళ్ళీ మనము దానిని డెలివరీ చేసే విధానము కంప్లీట్గా కెమెరా మీద ఫోకస్ చేసి ఆ కెమెరాకే చూస్తే మనము ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇది దాదాపుగా చాలా మందిలో మిస్సింగ్ ఉన్నదండి ఇది. అండ్ కెమెరా పొజిషన్ చూసుకున్నట్లయితే చూడండి, మనకు షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్కు ఈ కింది భాగం వరకు కెమెరా పొజిషన్ అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఆ విధంగా కూడా చాలా మంది మిస్సింగ్ ఉన్నది సార్. ఇవి కరెక్షన్ చేసుకుంటే సూపర్ మ్యామ్, సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you so much, sir. And Bhuvaneshwari ma'am, welcome ma'am. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు మేడం. అంటే అవుట్పుట్ 1 నుంచి అవుట్పుట్ 4కి చాలా మార్పు వచ్చేసింది. నేను అటైర్ అయితే గమనించాను, చాలా మార్పు వచ్చింది. అటైర్ అందరివి చాలా బాగున్నాయి. ఇలాగే మెయింటైన్ చేయండి. గ్రూప్ లో ఇంకా అందరూ కలిసి చేసి నింటే కనుక అవుట్పుట్స్ ఇంకా చాలా అద్భుతంగా ఉండేది. కానీ 7 మెంబర్స్ ఉంటే 3 మెంబర్సే పార్టిసిపేట్ చేస్తున్నారు, కానీ చేసినా కూడా అది కూడా సక్సెస్ఫుల్ గానే పార్టిసిపేట్ చేసిన వస్తుంది. చాలా బాగుంది, అందరివి బాగుంది. Thank you. థ్యాంక్ యూ. Umashankar sir. హ్యాపీ ఈవినింగ్ మేడం. Happy evening sir. ఈరోజు బ్యాక్గ్రౌండ్స్ చాలా మంది సెట్ అయినాయి మేడం. చాలా మంది బ్యాక్గ్రౌండ్స్ కరెక్ట్గా ఉన్నాయి. కొందరికి ఏంటంటే కొందరు అక్కడక్కడ కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ మిగతా వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్స్ బాగానే ఉన్నాయి మేడం. సెషన్ కోఆర్డినేషన్ అంటే చాలా మంది మా దాంట్లో మా గ్రూప్కి వచ్చే వరకు మెంబర్స్ 3 వచ్చేసారు. 7 మెంబర్స్ ఉన్నా తగ్గిపోయారు మేడం, రావట్లేదు. సెషన్ కనేసరికి భయపట్టేస్తున్నారు, రావట్లేదు. ఏదో ఒక రీజన్ చెప్తే తప్పించుకుంటున్నారు. 3 చెప్పినా కానీ పర్లేదు మేడం, మా వాళ్ళు అయితే పర్ఫెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. Thank you so much sir. ఎస్ అండి, అవుట్పుట్ 4 అనేది చాలా అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నాము.
సో ఈరోజు అసైన్మెంట్ తీసుకుందామా వద్దా? అమర్నాథ్ సార్ తెర వెనుక ఉండి సారీ మీరు అన్మ్యూట్. యా ఏం మేడం మాట్లాడుకుంటే కళ్ళు కూడా తలబడుతున్నాయి మీకు. తెర వెనక ఎందుకున్నాను మేడం, నేను తెర ముందరే అందుకే సార్ ఉన్నాను. మ్యూట్ అన్నాను సార్ మళ్ళీ. లేదు మేడం, ఇంకా 2 days ఉన్నాయి కదా, అవును జస్ట్ సార్ పాస్ చేయండి మేడం, మళ్ళీ అసైన్మెంట్ ఎందుకని. 2 మా days అయినా వాళ్ళు 1 day అయినా సార్. రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు చదవడం ఆపేస్తామా సార్ మనం? 89 ఇస్తారు మీరు, 80 సర్టిఫికేట్ తీసుకోవాలి కదా సార్. సరే మేడం, మీరు ఇవ్వాలనుకుంటే మేము ఎవరు ఆపలేము. మేడం సో ఎగ్జామ్ మీరు అయిపోయిన కొద్దిగా తర్వాత హాలిడేస్ వదులుతారు కదా, అవును మ్యామ్. మరి మీరు ఇచ్చేచ్చు కదా మేడం. అసైన్మెంట్స్ హాలిడేస్ వదిలేయండి, క్లాస్లు అట్లే పెట్టుకుందాం. సూపర్ మేడం మరి. అట్లీస్ట్ మేడం 3 days అయితే పెండింగ్ ఎగ్జామ్ ఉన్నాయి, వాళ్ళని దగ్గరకు క్లియర్ వచ్చిందని డబుల్ చేసుకుంటాను. సిలబస్ పాక రెండు ఇస్తారా ఏంటి అసైన్మెంట్లు? అంతేగా సార్ అంతేగా. మేడం ఈ ఎగ్జామ్ కు చిట్టీలు దొరకబట్ట చచ్చిపోతానా మేడం నేను. మేడం నా మీరు రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ చెప్పారు సార్ చిట్టీలు రాస్తున్నానని, మళ్ళీ చెప్పకండి సార్ ఇంకా. మరి స్వాతి మేడం, నేను సార్ ఎందుకు అసైన్మెంట్ వద్దంటున్నానంటే, చాలా మంది పెండింగ్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకుంటారు ఈ 2 days లో. ఆన్లైన్ లేకొచ్చినప్పుడు, ఆఫ్లైన్ లోకి వచ్చినప్పటికి అందరూ ఆన్లైన్ లో మీ ఉంటారు ఎస్ అసైన్మెంట్ సార్ అని. అమర్నాథ్ సార్, మీ అందరి కోరిక మేరకు ఈ రోజు మాత్రం అసైన్మెంట్ ఇవ్వండి సార్. నిన్న ఇవ్వలేదు, ఈ రోజు ఇవ్వండి సార్. 2 days రేపటి నుంచి మాత్రం అసైన్మెంట్లు ఉంటాయి సార్ మళ్ళీ. మేడం ఒకవేళ ఇచ్చేటట్టుంటే ఏమి ఇచ్చేవారో చెప్పండి మేడం, ఏమైనా ఏం అవకాశం లేదు ఉందా మేడం, ఇవ్వడానికి? ఈ రోజు అసైన్మెంట్ లేదని అందరికి తెలిసిన నిజం. లేదు సార్, ఉంది సార్. చెప్పండి మేడం, రేపు ఇవ్వడానికి రేపు ఏం కూడా అవకాశం డుమ్మా, చెప్పండి. రేపు లేదు. మీరు చేస్తానంటే నేను పెట్టేసా సార్ గ్రూప్ లా. మీరు చెప్పండి కావాలని అవకాశం ఏమిటో పెడతారులేండి, చెప్పండి. స్ట్రాటజీ చూపిస్తుంది నిజంగానే ఉంటే